వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వంపై ఏపీ రాజకీయ వర్గాల్లో సామాన్య ప్రజల్లో మరోసారి చర్చ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి సత్తెనపల్లి వెళ్తూ బల ప్రదర్శన చేశారు. ఎక్కడికక్కడ కార్యకర్తల్ని పిలిపించుకుని దండాలు పెట్టి ర్యాలీ సాగదీసుకున్నారు. ఈ క్రమంలో 2 కార్యకర్తలు చనిపోయారు. అందులో ఒకరు స్వయంగా ఆయన కారు ఢీకొనడంతో చనిపోయినట్లుగా తాజాగా ఆధారాలు వెలుగులోకొచ్చాయి. గుంటూరు శివారులో ఏటుకూరు రోడ్డు వద్ద జగన్ కాన్వాయ్ వచ్చిన సమయంలో కారు ఢీకొనడంతో సింగయ్య అనే దళిత వృద్ధుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. అతన్ని రోడ్డు పక్కన పడేసి వైసీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. తర్వాత ఆయన ఆసుపత్రిలో చనిపోయాడు. ఆయనను ఢీకొన్న కారు జగన్ కాన్వాయ్లోనిది కాదని గుంటూరు ఎస్పీ సతీష్ చెప్పారు. కానీ ఎస్పీకి అలాంటి సమాచారం ఎవరిచ్చారో కానీ ఏ కారు ఢీకొట్టిందో దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ఆ కారు జగన్ కాన్వాయ్లోనిది కాదు, స్వయంగా జగన్ కారే తొక్కేసినట్లుగా వీడియోలు వెలుగులోకొచ్చాయి. సింగయ్య చికిత్స పొందుతూ చనిపోయాడు. దాంతో అది హత్య కేసు అవుతుందన్న అంచనాలున్నాయి. ఈ ఘటన వీడియో ఆధారాలు వెలుగులోకి రావడంతో A1గా జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ రమణారెడ్డిని చేర్చారు. A2గా జగన్మోహన్ రెడ్డి, A3గా కారు యజమానిని చేర్చారు. కారును జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వైసీపీ పేరిట కొనుగోలు చేశారు. జగన్ డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సింగయ్య మృతి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఘటన జరిగినప్పుడు ఆ వృద్ధుడిని లాగి రోడ్డు డివైడర్లో పడేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. జగన్ కాన్వాయ్ వాహనం కాదని వేరే వాహనం ఢీకొన్నదని సమాచారం పై స్థాయి అధికారులకు పంపించారు. గుంటూరు ఎస్పీ కూడా అదే అనుకుని ప్రెస్ మీట్లో చెప్పారు. కానీ నిజం మాత్రం వీడియోల రూపంలో వెలుగులోకి వచ్చింది. తాను ప్రయాణిస్తోన్న కారు మనిషి మీదకు ఎక్కిందని తెలియనంత అమాయకుడేమీ జగన్ కాదని టీడీపీ నేతలు అంటున్నారు. పర్యటన మొత్తంలో ఎక్కడ ఆయనలో తన కారు కింద పడి ఓ వృద్ధుడు చనిపోయాడన్న చిన్న విషాదం కూడా కనిపించలేదు. తన కాన్వాయ్ కారు ముందు కారుకు వేలాడబడుతూ వచ్చిన ఓ వ్యక్తి సత్తెనపల్లిలో చనిపోయినా పట్టించుకోలేదు. 2 సొంత కార్యకర్తల ప్రాణాలు పోవడానికి కారణమైన జగన్ రెడ్డి అంత నింపాదిగా ఎలా ఉండగలిగాడో చాలా మందికి అర్థం కావటం లేదు. మానవత్వానికే మచ్చగా మారిన సింగయ్యను చంపిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగానే ఉంది. వాహనం వేగంగా పోవటం లేదు. అనుమతి లేని ర్యాలీని నిర్వహిస్తూ రోడ్డు మీద షో చేస్తూ పోలీసుల ఆంక్షలను పెడచెవిన పెట్టి చేసిన ర్యాలీలో ఈ ఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి కారు నుంచి అభివాదం చేస్తోన్న సమయంలోనే ముందుకు పోనిచ్చి ఈ మరణానికి కారణమయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితుణ్ణి రోడ్డు పక్కన పడేసిపోయి మరో నేరం చేశారు. ఆ వ్యక్తి జగన్ కారు కింద పడలేదని తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ వీడియోల్లో అన్ని బయటకొచ్చాయి. జగన్ రెడ్డి మానవత్వం లేని మనిషి అని మరోసారి నిర్ధారణ అయ్యిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సింగయ్య గాయపడిన తర్వాత రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. చనిపోయిన తర్వాత అంబటి రాంబాబు వెళ్లి 10 లక్షల రూపాయలిచ్చి జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఒప్పందం చేసుకుని వచ్చారని చెబుతున్నారు. ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు ఎలా ఉన్నా జగన్మోహన్ రెడ్డి కనీస మానవత్వం లేకుండా వ్యవహరించారన్న అభిప్రాయం ప్రజల్లో పెరుగుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.